అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జల్లులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాలా. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. లజ్జనతో ఈ సీన్ చెప్పాలని వచ్చాను. నాకు చెప్పు, ఆడొచ్చి నాకు చెప్తాను. ముంతలో మజ్జిగితే మొత్తం పోసేసుకునే నీకు నన్ను ముసల్దానే హక్కు ఎక్కడదయ్యా చెప్పు. ఎంత కాదనుకున్నా మనం ఒకటే. కట్టాలైనా ఇట్టాలైనా మన వరకే ఉండాలి, అంతేగాని బయటోల్ని చుట్టాల్ని చేయకండి. నా చెల్లెల్ని వదలమని హెచ్చరించలేను, దాని జోలికి రావద్దని మాత్రమే అడగగలను. తిమ్మప్ప, నేను చెప్పేది కూడా కొంచెం విను. తిమ్మప్ప, ఈ విషయాన్ని ఇంతవరకు నీలు కూడా చెప్పలేదు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావని చెప్పానంతే. అది నీ ముందే చెప్పాను అంటే దాని అర్థం మనువు జరిగినా మీ అందరి సమక్షంలోనే జరుగుతుంది, మీ ఇష్టంతోనే జరుగుతుంది. ఇది సత్యం. చాలు బాబు, చాలు. ఎవరేమనుకున్నా మీలాంటి మంచి మనసున్న బాబుని మా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాం. వస్తాను బాబు, వస్తాను. కిట్టబాబు, నా అంత అదృష్టమంత్రాలు ఈ గూడెంలోనే కాదు, ఈ మన్నంలోనే ఉండదు. నచ్చినవాడు దొరికినప్పుడు ప్రతి ఆడపిల్ల ఇలాగే అనుకుంటుంది. నచ్చినోడు దొరికితే మీరు అన్నది నిజం, కానీ నేను నచ్చినవాడు, నాకు నచ్చినవాడు, ఊరందరూ మెచ్చినవాడు జీవితాంతం నాకు తోడుగా ఉంటానంటే
ఇది అదృష్టం కాదంటారా బాబు? ఏ జన్మలను చేసుకున్న పుణ్యం, మీ పుణ్యం. నా పుణ్యమా? కాదు బాబు, మీ పుణ్యం. ఓ మీ పుణ్యమా? మ్మ్. ఏ నీలు ఆగు. ఏ నీలు ఆగు. ఆగమన్నానా? నేను ఆగనుగా. ఇదిగో ఈడా కాసేపు కూసో, ఆయాసం తగ్గుద్ది. నా వంక పెట్టుకుని ఆయాసం తీర్చుకోవడం ఎందుకు? నీకు ఆయాసంగా ఉంటే కూసింతసేపు ఎడ కూకుంటారా అని చెప్పొచ్చుగా. సరేలే, అట్టాగే కూసుందాం గాని ఆ నాగని ఇంటికి వెళ్ళొచ్చావుగా, ఏంటి సంగతి? ఏమీ లేదే. నాగన్న కూతురికి ఇసుపు జ్వరం వచ్చినది. ఆ? అక్కడికి మందు ఇద్దామని వెళ్ళాను. కానీ అప్పటికే ఆడ సిరమ్మ, రవిబాబు, పట్నం నుంచి వచ్చిన డాక్టర్ అమ్మ అందరూ ఉన్నారు. డాక్టర్ అమ్మ ఏదో వయసుకు శాతం అనుకున్నాను. కానీ వాళ్ళందరూ ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉన్నారే. ఇంతకీ ఎవరి కోసమో తెలుసునా? నీకోసం మాత్రం అయ్యుండదులే. ఎప్పుడు ఆ పెడసరపు మాటలేనా? కుసింత ఆలోచించు. ఇందులో ఆలోచించడానికి ఏముంది? అయితే గీతే పట్నం తీసుకెళ్ళడానికి ఏ మోటార్ కారు కోసమో అయ్యుంటది. లేదంటే చివరి ప్రయత్నంగా మందేయించుకోవడానికి మన లచ్చన్న కోసమైనా అయ్యుంటది. మా బాగా చెప్పినావు. మన లచ్చన్న కోసమే ఎదురు చూస్తున్నారు. అదిగో అప్పుడే లచ్చన్న వచ్చి మందు ఇచ్చినాడు. అంతే, ఊరు శబ్దాన్ని కులిక్కి పడినట్టు ఆ పిల్ల దిగ్గుని లేచి కూకున్నది. ఆ? అందరూ ఎంత సంతోషించినారో. లచ్చనని పొగడుతా ఉంటే నన్ను పొగడుతున్నట్టు అనిపించినది. లచ్చన్న లాంటి బిడ్డ మనకు కలగటం మన అదృష్టం అయ్యా. అవునే, ఎన్నో జన్మల పుణ్యం వల్ల ఆడు నా కడుపును పుట్టాడు. పిచ్చిదానా, ఆ పుణ్యం నీది కాదే, ఈ గూడి పోలది. ఒక్క మందు మాకివ్వడమే కాదు, ప్రతి ఇంటోళ్ళకి ఏం అవసరమో, ప్రతి గూడిపోళ్ళకి కావలసిందేటని 10 సార్లు ఆలోచిస్తాడు. రేయింబవళ్ళు నిద్రాహారాలు మాని ఆడేళ్ల కోసం కట్టపడ్డం చూస్తా ఉంటే ఆడు పుట్టింది ఈ మన్యానికే నాణ్యం తేవడానికి ఏమనిపిస్తాంది. ఇందులో నీ గొప్ప కూడా ఉందయ్యా. పిల్లాన్ని అటు ఎల్లొద్దు, ఇది చెయ్యొద్దు, ఆళ్ళతో కలవద్దు, ఈళ్లతో తిరగొద్దు అని ఆంచలు పెట్టకుండా చక్కని స్వేచ్ఛనిచ్చావు. లచ్చన్న కూడా నువ్విచ్చిన స్వేచ్ఛని పాడు చేసుకోకుండా మంచిగా మంచి పనులకు వాడుకుని తనకంటూ ఒక పయనం ఉందని, అదే ఈ గ్రామ శ్యామం అని అదే పనిగా అందరితో తల్లో నాలుగులా కలిసిపోయి ఆళ్లతో అనుబంధాన్ని పెంచుకున్నాడు. కొద్దో గొప్పో ఉన్న పంటని పండించుకుని నువ్వు నేను కూడా ఎక్కువగా కట్టపడకుండా చూసుకుంటూ మనకున్న దాంట్లోనే నలుగురికి సాయం చేస్తూ ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో చూసావా? ఇందులో ఇంకోటి కూడా ఉందే. ఆడేనాడు పేరు కోసం సంపాదన కోసం ఆశపడినేదే. తన వారు అనుకున్న వారి కోసం తన పేనాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళకి సాయపడ్డం మాత్రం నేర్చుకున్నాడు. అంతే. నిజమేనయ్యా, నా ఆయుస్సు కూడా పోసుకుని ఆడి పెద్దలకి ఇంకా సాయపడితే ఆడి పుణ్యాన ఈ మన్యం కలకల్లాడుతుంది. అవునే, ప్రభుత్వం ఇచ్చే పథకాలే కాదు, ఈ అడవిలో న్యాయంగా చేరాల్సిందేదైనా వాళ్ళ ముంగిట్లో చేర్చే విషయంలో లచ్చన్న సాటి మరి ఊరు రారే. ఆ నిజంగా ప్రజల పాలిట దేవుడే దేవుడు. అంతేకాదు సరైన నాయకుడు. నాయకుడు. పద పదయ్యా. అయ్యో, అయ్యా, ఏమైందయ్యా? ఏమైందయ్యా నీకు? ఏమైందయ్యా? అయ్యో, లచ్చనా, ఊరే లచ్చనా, లచ్చనా, ఏటైందయ్యా? అట్టా పడిపోయా? అయ్యా, అయ్యా, అయ్యో, లచ్చనా, లచ్చనా, లచ్చనా. కిట్న బాబు, ఓ కిట్న బాబు. ఆ లచ్చన్న, ఏంటి సంగతులు? ఏడు కిట్న బాబు, గూడిలోకి వెళ్తున్నారా? అవును, పిల్లలందరినీ అక్కడికే రమ్మని చెప్పాను. అక్కడే వాళ్ళకి పాఠాలు చెప్దామని. చెప్పండి బాబు.
వాళ్ళందరూ చదువుకుని మీ అంత గొప్పలు కాకపోయినా పర్లేదు బాబు. మీ మంచితనం మీ సంస్కారం మాత్రం వాళ్ళకు కూడా అప్డేట్ చూడండి చాలు. లచ్చన్న, నిన్ను చూస్తుంటే ప్రపంచం అంతా నీలాగా ఎందుకు ఆలోచించట్లేదో అర్థం కావట్లేదు. సాటి మనిషి కష్టాల్లో ఉంటే నువ్వు అల్లాడిపోతావు, వాళ్ళు ఆనందంగా ఉంటే చాలు నువ్వు మరింత సంతోషపడతావు. నీకు ఇది ఎలా సాధ్యం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అదేంటి బాబు, వాళ్ళందరూ నా మనుషులే కదా బాబు. మీ మంచి మనసులతో మీరు మా మనుషులు అయిపోయారు. నా అనుకున్న వాళ్ళకి ఏం జరిగినా అది ఆనందమైనా ఈసాదమైనా నేను తట్టుకోలేను బాబు, తట్టుకోలేను. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ వీళ్ళ మధ్య నేను పుట్టడం నేను చేసుకున్న అదృష్టం అని. కానీ గూడెంలో వాళ్ళు ఎవరిని అడిగినా లచ్చన్న మా గూడెంలో పుట్టడం మా అదృష్టం అంటారు. వాళ్ళకి ఎంతో చెయ్యాలని ఉందయ్యా, కానీ నా ఒక్కడి వల్ల కావట్లేదు. అందుకే మీలాంటి వాళ్ళ అండదండలతో ఎంతో కొంత నేను వాళ్ళకి సాయపడగలననే నమ్మకం ఏర్పడింది. అందుకే బాబు, ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ళకి సకాలంలో అందేలా చెయ్యాలన్నదే నా తలంపు. లచ్చన్న, నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ముళ్ళబాటలో నడుస్తున్న వాళ్ళందరినీ పూల బాటలో నడిపించగల సత్తా నీకుంది. మేమందరం నీతోనే ఉంటాం. నీ లక్ష్యాన్ని మన లక్ష్యంగా చేసుకొని అనుకున్నది సాధిద్దాం. తప్పకుండా సాధిద్దాం బాబు. కానీ ఈ సాధనలో నాకు నా ఊళ్ళే కొంతమంది అడ్డొస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని పట్టించింది కూడా మనోళ్ళు అనుకున్నోళ్ళే బాబు. అప్పుడు తెల్లదొరలు అలవాటు చేసిన ఆచారం ఇంకా కొనసాగుతుంది బాబు. అందుకే వీళ్ళు బయట వాళ్ళకి సాయం చేస్తున్నారు. వాళ్ళని ఆపగలిగితే మనం అనుకున్నది తొందరలోనే సాధిస్తాం బాబు, సాధిస్తాం. అర్థమైంది లచ్చన్న. మీ అందరూ ఐకమత్యంగా ఉంటే కొంతమందికి పనులు జరగవు. అందుకే మీలో మీకే గొడవలు పెట్టి వాళ్ళు లాభం పొందాలని చూస్తున్నారు. నువ్వన్నట్టు వాళ్ళని చాలా సులభంగా ఆపగలం. ఇందులో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మా బుద్ధి బలంతో పాటు మా కండ బలం కూడా వాళ్ళకి తోడు కావాలా. దానికి జిత్తుని మించినోడు లేడు. వాడిని జాగ్రత్తగా మన వైపు మారేలా చెయ్యాలా. చిత్తు అంత తేలిగ్గా మన మాట వింటాడా? వింటాడు బాబు, తప్పకుండా వింటాడు. కానీ దానికి అంత సమయం పడుతుంది. జిత్తు నిజానికి మంచోడు బాబు. అది చాలాసార్లు మనం కూడా తెలుసుకున్నాం. ఆడికి తన ఒళ్ళంటే వాళ్ళమల్ని అభిమానం. కానీ వాళ్ళు దాగున్న ఈర్ష్యాధ్యాసాలు దాన్ని అధికమిస్తున్నాయి. వాటికి అడ్డుకట్టయితే జిత్తు మనకి ఎంతగానో ఉపయోగపడతాడు. పదండి బాబు, అక్కడ పిల్లలు మీ పాఠాల కోసం ఎదురు చూస్తుంటారు. అవును, వాళ్ళకి పాఠాల కంటే నేను చెప్పే నీతి కథలే ఎక్కువగా ఇష్టపడతారు. నెమ్మదిగా పాఠాలు కూడా మొదలు పెడతాను. మొత్తానికి మీరు వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారన్నమాట. పదండి బాబు. కమలి, రోజు పుల్లలకి పుడకలకి ఒక్కతివే ఇంత దూరం రాకే. నన్ను పిలు, నేనొత్తాను. అర్థమైందా? ఏటత్తా కొత్తగా పట్నం నుంచి వచ్చిన వాళ్ళు చెప్పినట్టు చెప్తున్నావు? ఇదేమన్నా మరి కొత్త? అయినా నాకు భయమేటి? అడవిలో ఏదో ఒక మూల ఎప్పుడూ మనోళ్ళు ఉంటూనే ఉంటారు కదా. ఎప్పుడైనా ఓ పొలికేక పెడితే చాలు సప్పున వస్తారు. అలా అని అనుకోమాకే. ఒక్కోసారి ఎంత ఎలిగెత్తి చాటినా ఎవ్వరూ రారు. నీకు మరీ భయం అత్తా. కావాలంటే కేకేస్తా చూడు. ఓహో, నేనున్నానెక్కడా? ఎర్రోడా, ఇంతవరకు మా వెనకాల వస్తున్నావా ఏంది? పిలవగానే ఉడతపిల్ల ఊడిపట్టావు. ఎప్పుడు ఎవరు పిలిచినా పలకడానికి నేను ఈ అడవిలోనే ఉంటాను. అయితే రమణదొర కూడా ఇక్కడే ఎక్కడ ఉండుండాలి. రవణ ద్వారా ఎందుకు వస్తారు? నేను ఒక్కడనే వచ్చానంతే. అవునరా ఎర్రోడా, ఈ మధ్య అసలు కనిపించలేదు. ఏం చేస్తున్నావు ఏంది? గంధపు చెట్ల ఎతుకులాట్లో ఉన్నట్టున్నాడత్తమ్మా. గంధపు చెట్ల? ఏం లేదు, గంధపు చెట్లు లాంటి చెట్లు ఎక్కడున్నాయా అని ఎతుకుతున్నాను అంతే. ఎందుకంటే ఆడితో ఏం మందులు చేస్తున్నారంట మా రవణ ద్వారా చెప్పారు. అందుకే అంతా ఎతుకుతున్నాను. మందుల గురించి అయితే మా లచ్చనని అడుగు, శనాల్లో చెప్పేస్తాడు. ఏంటి చూపించేది? యమలోకం అడిగిన వెంటనే చూపిస్తాడు. ఏంట్రా ఆ నసుకుడేంటి? ఏం లేదు సత్యమ్మత్త, లచ్చన్న ఎప్పుడు పనిలో ఉంటాడు కదా, ఆడితో ఎందుకులే చెప్పడం అని చెప్పలేదు. ఒరే, మీ రమణబాబు కొడుకు ఆ కృష్ణబాబు తిమ్మప్ప సెల్లెలు నీళ్ళు విషయం మీ రమణబాబుకి తెలిసిందా? తిమ్మప్ప? తిమ్మప్ప ఎవలబ్బా? నీళ్ళు అంటే మన కమలి స్నేహితురాలు.
అయినా కిట్నబాబుకి నీలికి మధ్య ఉన్న విషయం నాకే తెలీదు. ఇంకా రమణ దొరకు ఎలా తెలుస్తుంది? నిజంగా తెలీదా? పోన్లే పాపం. పాపమేంటి పాపం, అలాంటి పుణ్యం చేసుకుంటేనైనా వచ్చే జన్మలో మనిషిగా పుడతాడు ఆ రమణ దొర. అత్తమ్మా నువ్వు ఇలా అంటే ఈ ఎర్రోడెళ్ళి ఆ రమణ దొరకు అంతా చెప్పేస్తాడు. చెప్తే ఏం చేస్తాడు? నా ఇంటి సాయలకు కూడా రాలేడు. ఏరా ఇట్లాంటివి కూడా మోసుకెళ్తున్నావా ఏంటి? అక్కడ ఇక్కడ అక్కడ చెప్తే ఇదే అడవిలో వచ్చే జన్మలో పందికొక్కలా పుడతావు. జాగ్రత్త. నువ్వు రాయే కమలి. వెళ్ళు. పంది కుక్కలా పుడతానా? చూస్తాను. ఎవరు ఎలా పుడతారో అది చూస్తాను. నానా 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 ఏనా అంత హడావుడిగా వచ్చావు? నేను చచ్చాననుకునే కదా. అవేం మాటలా అన్నా? కడుపు మండితే వచ్చే మాటలురా. చేతులు దాటిన కొడుకుని ఏమీ చేయలేక చేతకాకొచ్చే మాటలురా. అపుత్రస్య గతిర్నాస్తి అని వేదాలు చెప్పాయని, ఉన్నాము నరక నుంచి రక్షిస్తావని నిన్ను కనలేదురా. ఏదో మీ అమ్మ కడుపున ఒక కాయ కాస్తే అది ఆడో మొగను కూడా ఆలోచించలేదురా. ఏదో ఒకట్లే సమాజం నన్ను కూడా మొగుడిగా మగాడిగా గుర్తిస్తుందని ఆశపడ్డాను. నా అదృష్టమో దురదృష్టమో నువ్వు పుట్టావు. నా పెంపకంలో లోపం లేకుండా నిన్ను పెంచాననుకున్నాను. కానీ నాకే నువ్వు ఎదురు తిరుగుతావు అనుకోలేదు. ఒరే నీకు గుర్తుందా, చిన్నప్పుడు మీ అమ్మ నీకు భక్త ప్రహ్లాద కథ చెప్తుంటే ఏదో ప్రతి తల్లిలాగే మామూలు కథలు చెప్తుందని అనుకున్నాను. కానీ నన్ను హిరణ్యకశిపుణ్ణి చేసి నిన్ను ప్రహ్లాదుణ్ణి చేస్తుందని అనుకోలేదురా. ఎవరైనా తండ్రి చనిపోయిన తర్వాత తల కొరువు పెడతారు. నువ్వు బతికుండగానే చితిపేరుస్తున్నావు. ఇంతకంటే అదృష్టం ఏ తండ్రికి వస్తుందిరా? ఇప్పుడు ఏమైందని అంతంత మాటలంటున్నారు? ఆ కొండ దగ్గర మీకు సీరియస్గా ఉందని ఎర్రోడ్ చెప్తే ఎంత టెన్షన్గా వచ్చానో తెలుసా? నా బైక్ స్పీడ్ 100 కిలోమీటర్స్ అయితే నా హార్ట్ స్పీడ్ 180 పల్సులతో కొట్టుకుంటుంటే నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ వచ్చాను నాన్న. ఎందుకు మీకు సీరియస్గా ఉందని అబద్ధం చెప్పి నన్ను రప్పించారు? నేను సీరియస్గానే ఉన్నానురా. నువ్వు చేస్తున్న పనులకు, తెస్తున్న తలవంపులకు సీరియస్గానే ఉన్నాను. ఇప్పుడు మీకు తలవంపులు తెచ్చే అంత పనులు నేనేం చేశాను? పూర్తిగా రెప్పలు పైకెత్తి మన వంక చూడ్డానికి కూడా అర్హత లేని ఆ గూడెం అమ్మాయితో నువ్వు చెట్టా పట్టాలేసుకొని చెట్టు పుట్టల చుట్టూ తిరుగుతున్నావా లేదా? అందులో తప్పే ఉంది.
ఇంతకు మించి మేమేం హద్దులు దాటలేదు కదా. ఆ? అప్పుడే హద్దులు సరిహద్దులని నాకే పద్దులు నేర్పే స్థాయికి వచ్చావన్నమాట. రేయ్, నువ్వు తడబడుతుంటే పసిపిల్లవాడు అనుకున్నానురా, కానీ ప్రేమ మైకంలో తూలుతున్నావని ఇప్పుడు అర్థమవుతుందిరా. నాది మైకమేమీ కాదు. ఒకరిలో ఒకరు మమేకమే కనిపిస్తున్నారట గూడెవంతాను. నానా ఛీ, ఒక తండ్రి కొడుకుతో అనాల్సిన మాటలేనావి? ఎప్పుడు రాని అనుమానం మొట్టమొదటిసారిగా మీ మీద నాకు వస్తుంది. ఏమని? అసలు నేను మీ కొడుకునే నాన్న అనుమానం వస్తుంది. కృష్ణ, కృష్ణ! నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే